సజీవ స్వరం సజీవ స్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం. సజీవ స్వరం కార్యక్రమానికి అడుగుతున్నాము. వారి సన్నిధిని మా పక్షంలో ఉంచుకుంటున్నాను. ఆది నుంచి అంత వరకు అభిషేకము ఈ ఆదరణ దయచిన దేవుని వందనాలు. విడివని కృప చేత మమ్మల్ని బలపరచండి. మహోన్నతమైన ప్రణాళికలు దీవించి ఆశీర్వదించిన దేవా, ఈ వాక్య ప్రత్యక్షతలో వచ్చి మమ్మల్ని దర్శించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకున్నారు. సకల కార్యములకు కర్తన నీకే నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు సజీవ శ్రేష్ఠ నామములు అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రకటీకరణం లైవ్ లో ప్రభు నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడదాం. ప్రభువే ఈ చక్కటి తరుణాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ నామాన్ని కనపరుస్తూ అని కలుగులే కలదాం. ఆరాధన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయనకి మాత్రం మహిమ చెల్లిద్దాం. మనకందరకు తెలిసిన పాటతో దేవుని కనపడదాం. స్తుతి చేసి పాడనా స్తోత్రగీతం భజించి పొగడనా స్వామి. స్తుతి చేసి పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా 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 సమరయ శ్రీని కరుణతో సాక్షితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో
సజీవుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన కరుణామయుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర నీవే కదా యోగా సింహమై నీవే కదా ఆరాధ్య దైవమై సకల స్తోత్రార్పణము నీవే కదా ఆరాధ్య దైవమై సకల స్తోత్రార్పణము నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా సంక్షిప్త దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి తరుణంలో మరి మరొక పాట పాడి దేవుని నామం మహిమపడదాం, ప్రభు నామాన్ని మహిమపడదాం. సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్త మనకు ఆధారభూతుడైన దేవుడు మన పక్షం ఉన్నాడు. నామాన్ని ఘనపడదాం. ప్రభు తన చిత్తము నెరవేర్చుకోబోతున్నాడు. అందరం మీకు విద్దాం. మరి ప్రియాశాల నుంచి ఒక పాట పాడి దేవుని నామం మహిమపరుస్తారు. తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన మరి హంసిని చేస్తుంది. మీకే విద్దాం. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు,
నీ మాటలోని జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోని జీవం ఉన్నది. సృష్టికర్తవు నీవే, సమస్తము సృజించితివి. సృష్టంతయు నీ మాటకు లోబడుచున్నది. సృష్టికర్తవు నీవే, సమస్తము సృజించితివి. సృష్టంతయు నీ మాటకు లోబడుచున్నది. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా, నీ మాటకు సమస్తం లోబడును. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా, నీ మాటకు సమస్తం లోబడును. నీ మాట వలె జరుగును అద్భుతాలు, నీ మాట వలె జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోని జీవం ఉన్నది. జీవాధిపతి నీవే, జీవించు దేవుడవు. నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది. జీవాధిపతి నీవే, జీవించు దేవుడవు. నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది. నీ మాటలో జీవం ఉన్నయా, నీ మాటలే మాకు జీవాహారము. నీ మాటలో జీవం ఉన్నయా, నీ మాటలే మాకు జీవాహారము. నీ మాట వలె జరుగును అద్భుతాలు, నీ మాట వలె జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వలె జరుగును అద్భుతాలు, నీ మాట వలె జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోని జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోని జీవం ఉన్నది. నీ మాట వలె జరుగును అద్భుతాలు, నీ మాట వలె జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. స్థుతి ప్రశంసల కారణభూతుడు మా తండ్రి, గడిచిన కాలం మధ్య నువ్వు జీవితమైన మహాకృపణ మొదటిగానే కాచి కాపాడేందుకు మీకే మా వేళ కోట్ల స్థితులు స్తోత్రాలు మా దేవ. ఆయన ఎంతో మంది కనులు శ్రేష్ఠకి సమాయం చేయడానికి ఎంతో మంది ఆయన ఈ లోకంలో అయితే ఉన్నారు, కానీ మమ్మల్ని మాత్రం మధ్య ఉన్నారు. మీ చిత్తం ఏమైనదో మా ఊళ్ళో జరిగించిన అయినా ల్యాప్టాప్ వల్లనైనా ఈ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అయినా లైవ్ లో ఇస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు ఆయన వాళ్ళందరూ నాయన మారు పొంది వాళ్ళకి సహాయం గైడ్ చేయండి. ఆయన ఆయన ఎంతో మంది ఆయన కరోనా వల్లనైనా నేను బాధపడుచున్నాను, నేను వాళ్ళ కుటుంబాలను వాళ్ళని మీరు ఆదరించిన ఆయన స్వస్థతకు దయచేయండి. ఆయన నర్సులను ఆయన వైద్యులను ఆయన పోలీసులను ఆయన మీ భద్రత దయచేయండి. ఆయన గవర్నమెంట్ అంతా ఆయన మీ భద్రతను ఆయన ఎట్లా పరిపాలించాలో ఎట్లాగైనా ఆయన
ఆర్థిక సహాయం పొందుకోవాలనైనా వాళ్ళ అటు జ్ఞానాన్ని అయినా ధైర్యాన్ని వాళ్ళకి దయచేయండి నాయన. అయినా ఈ రోజు నాయన నీ బిడ్డ అయితే ఏ వాక్యం అయితే బోధిస్తున్నాడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని నాయన మేము దాని ద్వారా నేర్చుకుంటాను. మీ సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క పాటలను ప్రార్థనలను ఆరాధనలు మా వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఎట్లా నడుచుకోవాలని నడిపిస్తారని నమ్ముచున్నాను నాయన. నేను చేసిన ప్రార్థన ఒడిదొరికి శ్రమిస్తారని వచ్చు అడగవచ్చు మీరేది మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన నడిపించిన దాకా ఆమేన్. మనకి చక్కటి తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు తన మహోన్నతమైన ప్రణాళికను మన పక్షం ఉంచున్నాడు. ఆయన నామాన్ని ఘనపరుస్తానికి కౌగిలింపు వెళదాం. ఈ చక్కటి తరుణాన్ని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. వెళ్ళే ముందు మన క్రమం ప్రకారం ఉన్న స్థలంలో మీ గృహాల్లో మరి విలేతి మోకరించండి. లేనిడల అందరూ వేయించి తండ్రి దేవుని కనపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేయించున్నాము. దేవుని నామాన్ని మహిమపరుస్తూ మన కౌగిలింపు వెళదాం. నమ్మదగిన దేవుడు హృదయపూర్వకంగా ఆదరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా జీవితాన కురిసినేని కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురము నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణము వృద్ధి పొందెదను. నీ కృపతోనే ప్రతి క్షణము వృద్ధి పొందెదను. నా జీవితాన కురిసినేని
నిత్య సమాధానం పాల్గొని తండ్రి, మహోన్నతమైన దయగలిగిన నీ కరుణ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉన్నత శిఖరాగ్రం మీద నుంచి మీరు మాతో మాట్లాడండి. ఆ హృదయాన్ని తృప్తిపరచమని కాపాడి వాడుకోమని ఈ కరుణ కలిగిన స్థానిక మమ్మల్ని అప్పగిస్తూ ప్రత్యేకంగా మా జిల్లా వాసులను, మా యొక్క రాష్ట్ర దేశీయ ప్రజలను ఆయన వారికి కావలసిన పరిపూర్ణ ఆరోగ్యం కొరకు, నెమ్మది కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. దేశంలో సహకరిస్తున్న గవర్నమెంట్ బట్టి, అధికారులను బట్టి నీకు వందనాలు. గవర్నమెంట్ యంత్రాంగం అంతటిని బట్టి, అన్ని డిపార్ట్మెంట్లు వారిని బట్టి స్తోత్రం నిలుస్తున్నాం. మెడికల్ పరంగా ఆయన, మరి పోలీస్ పరంగా ఆయన ఆ రీతిగా నీ ప్రభువ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా మీరు అందజేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమంలో అందజేస్తున్న సమస్తలను బట్టి నీకు స్తోత్రములు. అనేక మంది ఆకలిని తీరుస్తూ, ఒకవైపున వైద్యము, మరొక వైపున ఆరోగ్యం, అన్నిటికంటే ప్రముఖంగా ఆకలి దప్పులతో వారి యొక్క ప్రతి బాధని తీరుస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. అన్నిటికి మించి
నీ పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని నాకు మాకు అందరికీ దయచేయండి. మీరు మహిమ తెచ్చుకోమని లేఖనాల ద్వారా మరి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి తరుణం లాక్డౌన్ కార్యక్రమంలో ఒకవైపున ఇంట్లోనే ఉంటూ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయన నామాన్ని ఇంట్లో నుంచి కనపరచడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా మనము ధ్యానిస్తూ ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాలు అనే దాంట్లో 4వ సందర్భంలో మనం ఉన్నాం. మొదటిది ఆతిథ్యము, రెండవది విధేయత, మూడవది ఐక్యత, 4వది ఆ 4వ సందర్భంలో మొదటిది సెక్యూరిటీ లేక భద్రత, ఆశ్రయము, దిక్కు, ఆధారము అనే సందర్భాల్లో చాలా చక్కగా విన్నాం. ఈ సందర్భంలో రెండో విషయం కూడా మనం విన్నాం. ఆశ్రయము కొరకు ఏర్పరచబడినటువంటి 6 పట్టణాలని, 6 పురములను దేవుడు మన పక్షంగా ఏర్పరచుకున్నాడు. ఈ 6 పురములు ఎవరికి సాదృశ్యమునంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసయ్య వచ్చినది అందుకే, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు, కన్నీటిలో వారి కన్నీరు తుడుచుట కొరకు, వేదంలో నలిగిపోయిన వారి జీవితాలు సంతోషంగా మార్చుట కొరకు, చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారికి గొప్ప వెలుగుని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. ఈ సారా జీవితము జీవిస్తున్న వారికి సారవంతముగా మార్చుట కొరకే ఆయన లోకంలో వచ్చిన పరిస్థితులు మనకు తెలుసు. యేసు ప్రభు ఆయన అంగీకరించి ఆయన ఆరాధిస్తున్న ఆరాధికులుగా ఆయన విశ్వాసం వచ్చిన వారిని బట్టి కూడా ఆయన మాట్లాడతారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు నిస్సారమైన జీవితాలని సారవంతంగా మారుస్తాయి, రుచి లేని జీవితాలను రుచికరంగా మారుస్తాయి. వాస్తవికంగా ఈ ఉప్పు అన్నిటితో కలిసిపోగలుగుతున్నది. ఉప్పు చెడిపోకుండా కాపాడగలుగుతుంది. అందుకే ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు. మొదట మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అనేక మందిని రక్షణలోకి, అనేక మంది సారవంతమైన జీవితంలోకి తీసుకురండి. అందుకే నా ఉద్దేశం బట్టే యేసును అంగీకరించి ఆయన ఆరాధిస్తున్న ఆరాధికులతో ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటే వెలుగు సమస్త కీడు నుంచి తప్పిస్తుంది. చీకటి అపవిత్రతకు, అక్రమానికి, చెడు కార్యములకు తావిస్తే వెలుగు యథార్థతకు, నమ్మకత్వానికి, సాక్షి జీవితానికి స్థావిస్తుంది. అంత మాత్రమే కాదు పిల్లారా, చీకటిలో కూర్చున్న వారి జీవితాలకి అనేక మందికి వెలిగించుట కొరకే లోకమునకు వెలిగి ఉన్నాడు అంటారు. కాబట్టి ఇలాంటి సారాంశాన్ని కలిగిన మనం ఈ 4వ సందర్భంలో మొదటిది సెక్యూరిటీ అనుకున్నాం. ఈ 4వ దాంట్లో రెండవది ఒకటి ఉంది పిల్లారా. సో ఆల్సో ఎస్ మీన్స్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ సాక్రిఫైస్ అంటే అర్పణము లేక యాగము. బాగా విన్నాం పిల్లారా, అర్పణము లేక యాగం. యేసును అంగీకరించిన వారి జీవితంలో ఉండవలసినది 4వ లక్షణం ఏమిటి అంటే అర్పణము ఖచ్చితంగా ఉండాలి, లేక యాగము ఉండాలి. చదవవలసిన లేదు కానీ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆరంభంలో ఆయన అంటాడు, మీరు లోక మర్యాదను అనుసరింపొద్దు. ఎలా ఉండాలి అంటే ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతనమగుట రూపాంతరము. ఇంకా అంటాడు, మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి అంటాడు. ఎలా అంట? సజీవ యాగం. దట్ ఈస్ సాక్రిఫైస్. సో ఇంతకీ ఈ సాక్రిఫైస్ లేక అర్పణ లేక యాగమునకు భూలోకంలో ఎవరైనా మార్గదర్శకులు ఎవరైనా ఉన్నారా? లేక ఎవరినైనా మనము అనుసరించడానికి వారి క్రియల ద్వారా ఈ కార్యము, ఈ మాటకి నిర్వచనం ఎక్కడ కనబడుతుందా అని చూస్తే సమాజంలో ఎక్కడ కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనము అర్పణలు అర్పిస్తున్నామంటే మనకున్నవి అర్పిస్తాం. ఏదైనా యాగం చేస్తున్నాము అని అంటే దేవుని బిడ్డ గమనించండి,
సమర్పించుకుంటున్నామంటే మనం కలిగిన దాంట్లో 1 వంతు 2 వంతులు లేకపోతే సగం అర్పిస్తాం. కానీ దానికి నిర్వచనము పూర్తిగా పరిపూర్ణంగా ఏ మానవుడు చేసిన కార్యానికి అర్థం కాదు. ఎక్కడ కనబడుతుంది? ఎవరు మనకు మాదిరి అంటే భూలోకంలో చరిత్ర పుటలు తిరిగే చూస్తే యేసుక్రీస్తు వారు తప్ప ఈ అర్పణము యాగానికి నిర్వచనము ఎవరు కనబడరు. ఈ అర్పణము యాగమునకు ఆయన నిర్వచనం ఎలా అవుతాడు? ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే చూద్దాం. ఇప్పుడు వాక్యములు ఇక్కడ తప్పారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ దయచేసి గమనించండి. 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి. మిమ్ము అన్న దగ్గర లోకానండి. లోకము అనగా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, హంతకులు ఉన్నారు, కిరాతకులు ఉన్నారు, వినేవారు ఉన్నారు, వినని వారు ఉన్నారు, లోబడి వారు ఉన్నారు, లోబడని ప్రజలు ఉన్నారు, చీకటిలో పాపములో భ్రష్టత్వంలో దొర్లుకున్న వారు ఉన్నారు, కఠిన హృదయాలు ఉన్నారు, పశుప్రాయులు ఉన్నారు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి చెడిపోయిన పతనమైపోయిన మురికి గుడ్డ వలె దుర్వాసన దుర్వ్యాపారం ఉన్న మన బ్రతుకులను పరిమళ వాసనగా మార్చుట కొరకట. చదువుదామా? మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునే అలాగునని మీరును చాలా దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రతి ఆదర్శవంతమైన కుటుంబాల్లో, ఆత్మీయ కుటుంబానికి దేవుని బిడ్డలారా 5 సూత్రాల్లో 4వ సందర్భంలో ఒకటి, భద్రత కొరకు ఎవరిని వెతుకుతున్నాం మనం? ఆశ్చర్యము కొరకు ఎవరిని కోరుకుంటున్నాం? ఎవరిని మనము దుర్గంగా కేడిమగా ఉంచుకుంటున్నాం? అదే సమయంలో మన కుటుంబ జీవితాల్లో ఏమాత్రము సమర్పణ యాగము చేయగలుగుతున్నాం? ఆ సమర్పణ యాగము ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరు మనకు ముంగుర్తుగా ఉన్నారు? ఎవరిని అనుకరిస్తే, ఎవరిని వెంబడిస్తే అది పరిపూర్ణ నిర్వచనాన్ని మనం వెరగలము అని చూస్తే యేసుక్రీస్తు వారు తప్ప చరిత్ర పుటలు ఎవరు కనబడరు. వాస్తవికంగా ఆలోచిస్తే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, లేక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాడు గనక ఫలానా విషయంలో అతను యాగమైపోయినాడు, ఫలానా విషయాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్తే దేవుని మీద మంచి వారి కొరకు ఒకవేళ ఎవరైనా త్యాగం చేయొచ్చేమో, కానీ ఒక పాపి కొరకు, ఎన్నిక లేని వారి కొరకు, వాస్తవికంగా తృణీకరించబడిన వారి కొరకు, పాపములో భ్రష్టత్వములో వ్యభిచారములో దోపిడీ జీవితంలో మరి నరహంతకరమైన జీవిత గమనములో దేవుని వీళ్ళు నశించిపోయేటువంటి వారి కొరకు త్యాగమైనటువంటి వారి చరిత్రలో ఎవరు కనబడరు. ఒక అపవిత్రుని ప్రేమించే వారి చరిత్రలో కనబడరు. చివరికి కన్న తల్లిదండ్రులే మనం ఆలోచిస్తే మంచి వారి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. రక్తం ఇచ్చి లేక తన శరీరాన్ని ప్రాణంగా తన పేరుని తెచ్చుకొని పుట్టినటువంటి కుమారుని గాని కుమార్తె గాని చెడు చేస్తే, మాట వినకపోతే, లోబడకపోతే, వారి ప్రవర్తన సరిగా లేకపోతే అదే తల్లిదండ్రులు అంటారు, అసలు నీవు ఇలాంటి వాడు కానీ నాకు ముందే కానీ పుట్టినప్పటికీ తెలుసుంటే నేను చంపేసే వాడిని అంటారు. ఈ లోకంలో తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో కూడా కొంచెం తేట కనబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధులు మంచి వారి వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. మాట వినే వారి వైపే, లోబడి వారి వైపే, చెప్పిన మాట విన్న వారి వైపు చూస్తారు. కానీ వినని వారిని కూడా ప్రేమించేది, వినని వారి కొరకు, మాటకు లోబడని వారి కొరకు, పాపి అయిన చీకటిలో, భ్రష్టత్వములో, చెడిపోయిన జీవితంలో, అనేకమైన వ్యసనములతో వారిసులైపోయి తృణీకర పరిస్థితిలో ఉన్న మానవుని సైతం ప్రేమించింది ఎవరు అంటే, వారిని ప్రేమించి యాగమైపోవడానికి సిద్ధమైంది ఎవరంటే, తన శరీరమును అర్పించుకోవడానికి సిద్ధమైంది ఎవరు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. ఈ యాగము త్యాగము ఈ జీవితంలో ఉండాలి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆదర్శవంతమైన కుటుంబాల్లో 5 సూత్రాలు 4వ సూత్రం ఏంటో తెలుసా? నీ త్యాగము, నీ అర్పణ, నీ సమర్పణ ఎంతైనా అవసరమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్యము సవివరంగా మనతో మాట్లాడుతుంది. ఒకసారి చదువుకున్నాం ఆ తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 14 వచ్చిన ఒకసారి చదువుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో.
తీతు పత్రిక 2వ అధ్యాయం 14. సమస్తమైన దుర్నీతి నుండి దయచేసి గమనించండి, ఎందుకు ఆయన మనల్ని సమర్పించుకోవడానికి, అయితే మన నిమిత్తం ఎందుకు ఆయన సమర్పించుకున్నాడు అంటే, ఆయన సమస్త దుర్నీతి నుంచి మనలను విమోచించి అంటే ఇప్పుడు దాకా సత్క్రియలు లేదు, మంచి ప్రవర్తన లేదు, మంచి అనుభవం లేదు, మంచి అనుభూతి లేదు, మంచి అనేటువంటిది ఏ కోశన లేని మన జీవితంలో పరిశుద్ధుడైన యేసయ్య తండ్రైన దేవునికి ఇష్టడైన కుమారుడుగా ఉండి అంటాడు ఇంగ్లీష్ లో, హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, ఆయన ఎంతగానో ప్రేమించిన కుమారుడై ఉండి ఎందుకు ఈ రోజు మానవుల కొరకు ఆయన యాగమైపోవడానికి సిద్ధమైపోయినాడు. స్వరూపమైన సొగస్సులు లేని వాడికి మార్చబడ్డాడట, శరీరం అంతా దున్నబడిపోయిందట, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ఈ పంతి సాలు తప్పక దున్నబడింది, శరీరములు ఎక్కడైనా సొగసు లేదు, మాంసము ముద్దగా మార్చబడిపోయినాడు, రక్త చిత్తమైనటువంటి దేహముగా మార్చబడిపోయింది. ఆయనలో చూడటానికి దేవుని బిడ్డలకి ఏ కోశాల మంచి లేకుండా పోయింది. దీనికి కారణం ఏమిటి అంటే, ఆయన ఒక పాపి కొరకు యాగమైపోవటం, ఒక భ్రష్టుడైన మానవుని కొరకు యాగమైపోవటం. ఈ భూలోకములో తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు, కానీ అంతకంటే మించిన ప్రేమ అని వాక్యం చెబుతున్నది. యేషయా ప్రవక్త యేసు ప్రభువును రాకమని 700 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనం తెలుసా? చంటి బిడ్డను కన్న తల్లి మరచున వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరవను, చూడుము నరచేతుల్ని నేను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. నిజంగా ఆయన మహోన్నతమైన ప్రేమ చరిత్రలో ఎక్కడ కనబడదండి. అందుకే నా ప్రేమకు అగాపే అని రాయబడ్డది. ఆ ప్రేమ ఈ భూలోకములు ఎక్కడ దితికన కనబడినటువంటి ప్రేమ, శిలువలో యాగమైపోవట కొరకు తన శరీరాన్ని అప్పగించుకున్న ప్రేమ, అప్పగించుకున్న అర్పణ, ఆ యాగమే ఈరోజు మనకు మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడటం వల్ల సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆయన ద్వారా కలిగిన విజయకరమైన ఆనవాలను పొందగలరని, ఆయన మరణమును, ఆయన అంటాడు జీవమును, దేవుని బిడ్డ మరణమును మృంగివేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు కనుక, జీవము అదే సమయంలో అక్షయతని, శాశ్వతమైన నిత్యత్వాన్ని అనుభవించాలంటే ఆయన యాగము ద్వారానే, ఆయన నామము ద్వారానే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే అంటారా, ఆయన మనల్ని ప్రేమించి చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన సత్క్రియల యందు ఆసక్తి, 2వ అధ్యాయం చదువుకున్నాం. ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్న కొరకు తను తానే మన కొరకు అర్పించుకొని. దేవుని పిల్లలు ఎవ్వరూ ఆయన్ని తీసుకొచ్చి బలి చేయలేదు, తను తానుగా అర్పించుకున్నాడు. ఎంతకంటే మించిన ప్రేమ ఎక్కడైనా ఉన్నదా? ఎంతకంటే యాగము, కరెక్ట్ అయినటువంటి యాగం ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు వేదాలను మనం చూస్తే, చతుర్వేదాల్లో ఒక చక్కటి వేదము చెబుతున్నది, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం. చతుర్వేదాలు శ్రేష్టకరమైన వేదము. సామవేదం అయితే, సామవేదం 44:7వ శ్లోకములు అంటాడు, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం మర్యాదం. ఈ మాట చదువుతుంటే అర్థం కాదు మనకు, అనేది సంస్కృతంలో ఉన్న సత్యం ఏంటంటే, సర్వలోకం యొక్క పాపం పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. తద్రక్తం అనగా ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి, పరిశుద్ధునిదై ఉండాలి, పాపమెరుగని పుణ్యాత్ముడైన దేవునిదై ఉండాలి అన్న కార్యమును పరిపూర్ణము చేయటం కొరకై సర్వ ప్రజల కొరకు కులముతో వివక్షత లేకుండా, మతముతో వివక్షత లేకుండా, ఈరోజు క్రైస్తవులు కూడా ఇది ఒక మతం అనుకో కాదు, ఇది ఒక మార్గం అని యోహాను 14:6 చక్కగా మనము చవి చూడగలుగుతారు. ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునో మోక్షంలోనికి లేక తండ్రి యొద్దకు రారు అంటాడు. సో ఈ అనుకూల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, అందరూ త్రావ తప్పి ఏకంగా పనికి మానవరైపోయిన రోమగ్రంథం 3:11 సాక్షి చెప్తున్నది. రోమ 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేదు. ఏకంగా పనికి మానవని త్రావ తప్పిపోయినారని కథ కూడా చెప్తే 23 చెప్తున్నది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పొందలేని వాని కొరకు, అయోగ్యులైన, పాత్రులైన, ఎన్నికలేని వాని కొరకు తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నాడు.
ఎందుకంటే మనము చెడు క్రియలను, దుష్ట క్రియలను విడిచిపెట్టి సత్క్రియల్లో ఆసక్తి కలిగిన వారై ఉండాలనే ఉద్దేశంతో తను తానుగా అర్పణగా బలిగా ఎంచుకున్నాడు. Where is the real definition of sacrifice? Who is that sacrification? దేవుని బిడ్డలు ఎవరు ఆ రీతిగా సమర్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. తనకు తానుగా ఈజ్ ఓన్లీ అంటే తనకు తానుగా సమర్పించుకున్నటువంటి అనుభవము కనబడతాను. ఈరోజు మనము ధ్యానించగలిగితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల 4వది. ఆ 4లో 2వ మాట వాక్యం. అందుకని హెబ్రీ గ్రంథంలోకి లేదా అపోస్తలుల పౌలు గారు ఇలా చెబుతారు కదా, 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయము దయచేసి వినండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, చూసారు, దుష్ట క్రియలను విడిచి సత్క్రియలను ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలనే ఉద్దేశంతో సమర్పించుకున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథంలో అయితే ఏమంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు ఈ మనస్సాక్షిని, చూసారండి, శరీర సంబంధమైన క్రియల్లో సత్క్రియలు అని పక్కన పెడితే మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో కూడా మన జీవితం సరిగా ఉండాలని ఎంత గొప్ప ప్రణాళికతో కుమారుడు యేసుక్రీస్తు వారు సమర్పించుకున్నాడు. ఆ యాగము సమర్పణ అనుభవము మాదిరి మనకు కనబడతా ఉన్నది. ఒక క్రైస్తవ లేక ఆధ్యాత్మిక పవిత్రమైన యథార్థమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే ఆదర్శవంతమైనటువంటి సూత్రాల్లో 5 అనుభవాల్లో 4వ అనుభవం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మాదిరి అయి ఉన్నాడు, ఆయన నీకు ముంగురుతై ఉన్నాడు, ఆయన నువ్వు అనుసరించుటకు యోగ్యుడు, అతడు ఒక్కడి పూజార్హుడు, అతన్ని వెంబడించటం వల్ల, అతన్ని నీవు సమర్పించుకోవటం వల్ల, అతనికి నీ జీవితాన్ని, నీ ప్రాణాత్మ దేహములను త్రికరణ శుద్ధితో అర్పించుకోవటం వల్ల నీవు ఆయన చేసిన యాగం వల్ల కలిగే ప్రతి బహుమానము సత్క్రియలు కావచ్చు. అదేస్తమేమో ఇప్పుడు చదువుకున్న హెబ్రీ 9:14 చివరి భాగంలో సెలవిచ్చిన ప్రకారం ఏమంటాడండి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. దేవుని బిడ్డారా, సాక్రిఫిక్షన్ ద్వారా లేక సాక్రిఫైసింగ్ ద్వారా ఈరోజు నీ నా జీవితానికి దేవుని ఆరాధించేటువంటి పవిత్రమైన లక్షణ, యథార్థమైన దైవ చిత్తానికి అనుకూలమైన దేవుని బిడ్డరా, నిష్కలంకితగా ఉండకుండా నిష్కలంకమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. కళంకితిగా ఉన్న మన జీవితం కళంకము లేని పరిస్థితుల్లో కలిగి అంటాడు. ముడత మచ్చ కళంకము లేకుండా దేవుని బిడ్డలను పవిత్రపరిచి ఆయన సొత్తుగా మార్చుకోరు. అదే హెబ్రీ గ్రంథం 9:28 వచనంలో చూస్తే అక్కడ మాట్లాడుతున్నాడు సవివరంగా, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుట కొరకు ఒక్కసారి అర్పింపబడి మన కొరకు, దయచేసి మరి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము అవుతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం తల్లికలు ఉండాలంటే మొదట ఆయన భూలోకానికి కన్యమరి గర్భములో జన్మించి పరిశుద్ధతను కాపాడుకొని పుట్టుకలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, కార్యములలో పరిశుద్ధత, దేవుని వీళ్ళ కంటి చూపులు పరిశుద్ధత, కోటలుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొనియాడమని ఈరోజు పరిశుద్ధతను కాపాడుకొని అపవిత్రుడైన నీ నా కొరకు యాగమైపోగా ఆయన అంగీకరించడం వల్ల మన క్రియలో పరిశుద్ధత, మన ప్రవర్తనలో, మన ఆరాధనలో పరిశుద్ధత, వీటన్నిటిని మించి ఆ పవిత్రతను కాపాడుకొనుట యందు ఆయన రక్తం మనకు సహాయం చేస్తున్నది కనుక ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి ఆయన మహిమలోనికి తీసుకెళ్ళేటప్పుడు. అందుకే ఆయన అంటాడు, చదవవసరం లేదు కానీ 14 ఆరంభంలో అంటాడు, మీ హృదయంలో కలవర పడనీకుడి, నెరవనీకుడి, దేవుని విశ్వాసము చుట్టూ నాయందును విశ్వాసముచ్చుడి అంటాడు. ఇంకా చెప్తున్నాడు, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేనియడల మిత్తి నేను చెప్తును అని మాట్లాడుతూ లోకం ఇచ్చినట్టు కాదట, నా సమాధానం మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించడానికి వెళుతున్నా. కాబట్టి మీ హృదయములను లెట్ నాట్ బి ట్రబుల్ ఇన్ అవర్ హార్ట్, నీ హృదయమును
కలవరపడనియొద్దు. ఎందుకో తెలుసా? నేనున్నా. ఈ రోజు నేనున్నానని చెప్పగలిగిన వారు అనేక మంది మాటలతో చెప్తారు. అవసరం తీరిందాక, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, దేవుని మీద లోయ మనకు ఎదురుగా పడినప్పుడు తప్పించడానికి అమ్మడు దగ్గరికి రాడు. కానీ ఆ లోయలో పడి మనల్ని తప్పించి ఎక్కించగలిగిన సమర్థుడైన యేసయ్య మన పక్షంగా యాగమైపోయిన సమర్పణ శీలిగా కనబడుతున్నాడు. ఆ యాగమైపోయినటువంటి దేవుడు అది హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే 10వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఆ మాట ఎంత చక్కగా, దయచేసి గమనించారు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ఈ రోజు మనం పరిశుద్ధపరిచేది ఆయన సమర్పణ యాగము. మన క్రియలను పవిత్రపరిచేది ఆయన సమర్పణ యాగము. మరి ఆయన మన క్రియలే కాదు, మన మనస్సాక్షిని, మన ఆరాధన విధానమును యథార్థంగా పవిత్రంగా తండ్రితో ఆ పరలోకపు మహిమతో నింపగలిగినటువంటి అనుభవం ఆ యేసు యొక్క యాగం మాత్రమే. కాబట్టి ఈరోజు ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల్లో 4వది, 4లో 2వ మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డారా, మా దైవ చిత్తానికి సాక్రిఫైస్ చేయగలిగిన ఆ సాక్రిఫైస్ లేక అర్పణము, యాగము మన కుటుంబానికి అవసరము. దాని కొరకు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఒకే ఒక్కరు ఉన్నారు. ఆ ఒక్కరి ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ ఒకే ఒక్క నామం యేసు నామం. ఒకే ఒక్క కార్యము యేసు చేసిన కార్యము. ఆ కార్యముల ద్వారా మన క్రియలో పవిత్రత, మన నడతలో పవిత్రత, మన హృదయంలో పవిత్రత, మన సమస్త అడుగులో నమ్మకత్వాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుడే నీతో నాతో ఉన్నాడు. ఇదే హెబ్రీ గ్రంథం 10వ వచనం కాకుండా 12వ వచనం కానీ మనం చూస్తే సవివరంగా ఈయనైతే బాగా వినండి, పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాద పీఠముగా చేయబడు పర్యంతరము కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున. చూశారండి, 11వ వచనం చూస్తే భూసమనమని ఆశికులు చాలా మంది ఉన్నారు. కానీ వారైతే ప్రతినిత్యము అంటే దినదినము తమ పాపముల కొరకు, తమ యొక్క దేవుని పితరుల యొక్క పాపం కొరకు, తన యొక్క సహవాసికుల పాపం కొరకు బలి అర్పించాలట. కానీ ఈయన దగ్గర యేసైతే ఒకేసారి అర్పించబడటం వల్ల, ఒక్కసారి ఆ సాక్రిఫైస్ తన తాను శరీరాన్ని ప్రాణంగా అప్పగించుకోవటం వల్ల, సొగసైన స్వరూపమైన లేనివాడుగా చూచుటకు దేవుని బిడ్డ వ్యాధిని అనుభవించిన వాడు వ్యసనాక్రాంతుడిగా మార్చబడటం వల్ల ఈరోజు పరిపూర్ణంగా మన కొరకు యాగం పూర్తి అయిపోయింది. ఆయన అంటాడు, ఏర్పరచబడిన మార్గమున అనగా సంపూర్ణమైన మార్గమున సంపూర్ణ పురుషులుగా దేవుని ప్రణాళికలు మన దివ్యకరంగా ఉంచుట కొరకై ఆ కుమారుడిని యేసుక్రీస్తు తను తాను సమర్పించుకున్న వాడు ఉన్నాడు. అందుకని అది 12వ వచనంలో అంటే 14వ వచనంలో ఉంది, అది ఒకే ఒక్క అర్పణ చేత, ఓన్లీ వన్ సాక్రిఫైస్, దేవుడు ఒకే ఒక్క సమర్పణ యాగము ద్వారా ఈయన పరిశుద్ధపరచు వారిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ సాక్రిఫైస్ లేక అర్పణము, యాగం అనేటువంటి దానికి నిర్వచనం ప్రపంచ చరిత్రలో ఏవైనా ఉన్నాయా అంటే ఏవి లేవు. మరి అనేక మంది సాక్రిఫైస్ చేసుకున్నాం అనుకొని దేవుని బిడ్డలు పేపర్లు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక మంది మేము యాగం చేస్తున్నాం, ఎస్పెషలీ ఈ కరోనా వచ్చింది కదా అనుకొని ఈరోజు దేవుని బిడ్డల దానికి సాదృశ్యంగా చాలా మంది ఈరోజు పేదలకి మేము దానధనములు చేస్తున్నాము, ఇబ్బందులు ఉన్న వారికి మేము దేవుని బిడ్డల కూరగాయలు పంచుతున్నామని చెప్పేసి వీడియోలు తీసుకుంటూ రకరకాలుగా దేవుడు చేసేవాళ్ళు. అందులో కూడా ఉంది సమర్పణ, కానీ యాగం పరిపూర్ణం కాదని. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కొన్ని విషయాల కళ్ళ ముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు మనం ఆలోచన చేస్తే పుట్టిన తండ్రి తల్లిదండ్రుల విషయమై కనీసం ఒక్క పూట కూడా సరిగ్గా భోజనం పెట్టినటువంటి వారు చనిపోయిన తర్వాత వారు పేరట దేవుని బిడ్డరా 200 మందికి 500 మందికి మేము భోజనాలు మరి అది ఏమంటారంటే అన్నదానం చేస్తున్నామని చెప్పిన వాడు చాలా మంది ఉన్నారు. వారి పేరున దేవుని బిడ్డ ఈరోజు వారు బ్రతికి ఉన్నప్పుడు కనీసం ఒక్కరోజైనా
మరి వాళ్ళ డాడీకి కానీ వాళ్ళ మమ్మీకి కానీ, మమ్మీ కనీసం ఫోన్ చేసేవా, తృప్తిగా ఉన్నావా, ఎలా ఉన్నావని మాట్లాడినటువంటి కుమారులు కుమార్తెలు అనేక మంది వాళ్ళు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థంగా దేవుని బిడ్డ గమనించి బస్ షెల్టర్లు కట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా దేవుని బిడ్డ ఫలానా కుమారుడు వారి జ్ఞాపకార్థమై అని పేరు రప్పించుకోవడానికి, ప్రఖ్యాతి కొరకు, సమాజంలో దేవుని బిడ్డ కొరకు అనేక మంది త్యాగం చేస్తారు. ఇలాంటిది కాదు ఈ త్యాగము. ఎవ్వరు మెచ్చినా మెచ్చకపోయినా దేవుని యొక్క కార్యం ఎంత గంభీరంగా ఉన్నది అంటే దేవుని మహిమ కొరకు తను తాను సమర్పించుకున్నవాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడుతున్నారు. ఈ రోజు కొంతమంది ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆలోచనతో కనీసం రోజుకి ఒక్కరికన్నా మరి ఒక్క పూట తిట్టన పెడతాం అనుకునే వాళ్ళు సాక్రిఫైస్ అంటే తమ తానుగా దేవుని బిడ్డలారా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అంటే మానసిక తృప్తి కొరకు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కనీసం డబ్బా కొట్టుకోవడానికి సెల్ఫ్ పొగడాలి అనుకునే వాళ్ళు పొగడతల కొరకు అనేక మంది చేస్తారు. ఈ రోజు కరోనా వచ్చిన దేవుని బిడ్డల బాపతికి ఈరోజు అనేక మంది త్యాగశీలుడు చాలా మంది కనబడుతున్నారు. రాబోయే దినాల్లో కనీసం ఇంటి ముందుకు వచ్చి భిక్షగాళ్ళు కానీ భిక్షం అడిగితే కనీసం భిక్షం కొడిగిన వాళ్ళు ఈ రోజు వందల మందికి మేము ఎంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ సాక్రిఫైస్? నాకైతే తెలిసింది దిస్ ఇస్ నాట్ ఎ సాక్రిఫైస్. ఇది కాదు సమర్పణ. సమర్పణ ప్రతి మాటలో ఉండాలి, ప్రతి క్రియలో ఉండాలి, ప్రతి ఆలోచనలో ఉండాలి, ప్రతి దినం ఉండగలగాలి. పేరు వస్తుంది అనుకొని, పేపర్లో పడతాం అనుకొని, వీడియోలో లేక దేవుని బిడ్డలు ఇదిగో పలానా ఛానల్ చూపిస్తారు అనుకున్నప్పుడు కాదు సాక్రిఫై చేసేది, సమర్పించుకునేది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కరెక్ట్ డెఫినిషన్. తను తాను సమర్పించుకున్నాడు. ఎందుకో తెలుసు ఎంతగా సమర్పించుకున్నాడంటే తను తానుగా బలిగా అర్పణగా అయిపోయినట్లుగా చూచుటకు ఆయన అంటాడు. దీన్ని గ్రహించిన వాడెవడు అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన కృపను గురించి ఆలోచించిన వాడు ఎవరు లేరే అంటాడు. ఇంతటి త్యాగశీలైనటువంటి సర్వశక్తి దేవుడి మనకు మాదిరి ఉన్నాడు. ఇది ఈ యొక్క సాక్రిఫైస్ అనేటువంటి మాటలో నిర్వచనం ఎవరి గురించి అంటే యేసయ్య గురించి తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరి గురించి కనబడదు. అలా సమర్పించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఎలా అని అంటే చూద్దాం ఆ మాట. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం చూస్తే, నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, బీదల కొరకు నేను దానం చేస్తున్నాను వారు చాలా మంది ఉన్నారు. కానీ బీదలకు దానం చేస్తున్నది బీదల యొక్క దరిద్రతను చూసి ప్రేమించి కాదట, దేని కొరకు చూద్దాం. బీదల పోషణ కొరకై నా ఆస్తి అంతా ఇచ్చి వేసుకుని నేను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించుకుని నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ బాగా విన్నట్టు ప్రేమ పరిపూర్ణ నిర్వచనం సాక్రిఫైస్. వాట్ ఇస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ లవ్? ప్రేమకు నిర్వచనం ఏమిటి అంటే సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అనుభవం ఎలా ఉందో చూద్దాం. అంటాడు ప్రేమ దీర్ఘకాలం. ఒక్క రోజు 2 రోజు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. దీర్ఘకాలం అంటే బ్రతికి ఉన్నంత కాలం అని చూసారు. దీర్ఘకాలము సహించును, దయను చూపించును, ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఎదుటి వ్యక్తిని చులకన చేసి తను తాను సెల్ఫ్ వేసుకొని నేను చాలా పెద్ద గొప్ప అని చెప్పదు. ఏమంటే సరే, ప్రేమ మత్సరపడదు, డమ్మమ్మగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా. అంటే ఎదుటి వ్యక్తిని దేవుని బిడ్డ చేయి కొట్టి దేవుని బిడ్డ నేను కాకపోతే దీన్ని సాధించానని చెప్పదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును ఎప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేసిన మాటని దేవుని బిడ్డ కాని కార్యములను దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతినిత్యము శోధిస్తూ ప్రతినిత్యము వేధిస్తూ ఉన్న దట్ ఈస్ నాట్ ఎ లవ్, దట్ ఈస్ నాట్ ఎ సాక్రిఫైస్. సాక్రిఫైస్ లేక లవ్ అనేటువంటి నిర్వచనం ఎంత గంభీరమైందంటే అది సహిస్తుందట, ధర్మంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును చూసుకున్నదో, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. కొన్నిటిని కాదట, ఎంత చక్కగా ఉందో మన తెలుగు భాష. అన్నిటినీ తాడుకోను. తాడుకోవటం అంటే సహించటం అంటే భరించటం. ఇంకా చెప్పడం తాలిమి. తాలిమి ఓపిక, ఓరిమి భాష. అన్నిటినీ తాడుకొను,
అన్నిటికి నమ్మును. మన జీవితాలు అసలు నమ్మకమే లేదు. భార్య భర్త అంటే, భర్త భార్య అంటే, తల్లిదండ్రులు పిల్లలంటే నమ్మకత్వం. నమ్మకత్వమే లేకుండా ప్రతిదానికి నమ్మకత్వాన్ని పక్కన పెట్టి వ్యతిరేకిస్తూ ఇదే సాక్రిఫైస్, ఇదే లవ్ అనుకుంటున్నాం. అని సాక్రిఫైస్ కి, ప్రేమకు నిర్వచనం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటాడు, అన్నిటిని సహించును, అన్నిటిని తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండను. చూసారని ఎంత చక్కగా ఉన్నాడో. దేనికంటే గొప్పది తెలుసా? ఈ సాక్రిఫైస్ ఆఫ్ లవ్. దేవుని బిడ్డలారా, అది ప్రవచనములైనను, నిరర్థకములకును, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్థకమైపోతాయి. మనం కొంతమందికి ఎరుగుదము, కొంతమందికి ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోయింది. చూసాను ఎంత చక్కగా అంటే, పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడివని మాట్లాడి తిని, పిల్లవాడివని తలంచి తిని, పిల్లవాడివని యోచించి తిని, పెద్దవాడిని ఇంకా పిల్లవాడి మాట నా కొద్దిగా ఏమన్నాడని, ఇదిగో నేను పెద్దవాడినైనా గనక పిల్ల చేస్తలో, పిల్ల వ్యవహారం, పిల్ల అనుభవం వదిలేస్తున్నా. ఇంకా వదలట్లేదు. వయసు మీరిపోతుంది, దాని బుద్ధి మారడం లేదు. వయసు మీరిపోతుంది, సామెత ఉంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అయినా బుద్ధిలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, నడతలో మార్పు లేదు. ఈజ్ ఇట్ సాక్రిఫైస్? ఆల్సో ఈజ్ ఇట్ లవ్? నాట్ ఎట్ ఆల్. అది ఎట్టి పరిస్థితుల్లో కానీ నిజమైన ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది. ఎంతకాలం అండి? ఒకవేళ ఎంతకాలం అని ఒకవేళ అంటావా? ఆయన అంటాడు, అది దీర్ఘకాలం అన్న సహించి ఓర్చుకొని నమ్మి నెమ్మదిగా సాగిపోగలిగినదే. దట్ ఈస్ a real definition of sacrifice, లేక సాక్రిఫైసింగ్. ఈ రోజు సర్వశక్తి కలిగిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు తను తాను సమర్పించుకుంటూ మాట్లాడతాడు. తర్వాత అంటాడు దేవుని యొక్క వాక్యంలో ఏం మాట్లాడుతున్నది తెలుసా? దయచేసి వినంటున్నాను. ఇప్పుడు అద్దంలో చూసినట్లుగా సూచనగా నేను చూస్తున్నాను. ఒక సమయం వస్తుంది, అప్పుడు ముఖాముఖిగా నేను నా తండ్రి, ఇప్పుడు నేను కొంతమందికి ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడినట్టు పూర్తిగా ఎరుగుదు కాగా. బాగా వినంటున్నారు. 3 నిలబడతాయంట అక్కడ: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ప్రేమ యొక్క పరిపూర్ణ నిర్వచనమే సాక్రిఫైసింగ్. ప్రేమ అంటే లోకంలో అనేక మంది అనుకుంటున్నారు, ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు పెద్ద సముద్రం లాంటిదండి, అది అర్థం కాదనుకుంటున్నారు అనేక మంది. కానీ అసలు అర్థం కాదు ఏంటంటే లోక ప్రేమ. నిజమైన ప్రేమ ఎలాంటిది అంటే యేసయ్య ప్రేమ. యేసుకు మించిన ప్రేమ వేరొకటి లేనే లేదు. అందుకని అంశమతి యొక్క పాట పాడుతూ అన్ని సిలువే చివరి ప్రేమ యొక్క నిర్వచనం అన్నమాట. సిలువలో తప్ప ప్రేమ ఎక్కడ కనబడదు. సిలువ ప్రేమ. అందుకే సిలువరు దినము నా ప్రయత్నము అమూల్యమైనది. నిజమిట్లారా, సిలువలో ఆయన కార్చిన రుధిరము దేవుని బిడ్డలారా మన క్రయధనం అనే విషయాన్ని మర్చిపోవద్దు. అది కరెక్ట్ నిర్వచనమే. త్యాగము లేక సమర్పణకు, అర్పణకు నిర్వచనముగా బైబిల్ గ్రంథం మనకు కనబడుతున్నది. ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రేమ విశ్వాసములో కొనసాగుతున్నాయి అనుకుంటున్నాం కానీ, నిరీక్షణతో ఉన్నాం అనుకుంటున్నాం కానీ, నిజమైన ప్రేమ యొక్క పూర్తి డెఫినేషన్ ఎరుగుకుండా అనేక మంది సమాజంలో ఉంటున్నారు. అందుకని వారి జీవితాన్ని వర్ణిస్తూ ఇలా మాట్లాడతారా. కనకడలాడు చూద్దాం అన్నమాట. మొదటి మాటలోను మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు ఖర్చుడు కనగడలాడు తాళమునై ఉందును. ఎంత చక్కగా ఈ రోజు అనేక మంది ప్రవచిస్తున్నారు, ప్రవచించే కృపావరమును కలిగి ఉన్నారు. మర్మములన్నీ జ్ఞానవంతియు ఎరిగినటువంటి లేఖనములు ఎరిగిన వారినైనప్పటికీ కొండను పెగలించగలిగిన
పరిపూర్ణమైన సాదాసీన విశ్వాసం కదండి. దేవుని బిడ్డ పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే. కరెక్ట్ నిర్వచనం ప్రేమకు లేక త్యాగానికి, యాగానికి, సమర్పణకు నిర్వచనం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసు తప్పు ఆదరించువారు, యేసు తప్పు ఓదార్చువారు ఎవరు లేరు. మన స్థితిని మార్చగలిగిన వాడు కూడా ఆయనే, మన స్థితిని హెచ్చించగలిగిన వాడు ఆయనే. ప్రతి ఇబ్బందులు, ప్రతికూలతలు గొప్ప జనముగా జయకరంగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేసి, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఎబ్రీ గ్రంథం 10వ అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారం 14 వచ్చిన ప్రకారం ఆయన సమర్పణ యాగం అక్కడ కనబడుతుంది. మరి ఆయన యొక్క యాగము ద్వారా ఆయన ఆనుకున్న, ఆయన నమ్ముకున్న, ఆయన మీద విశ్వాసం వచ్చిన యోహాను 1:12 ప్రకారం, యోహాను 1:16 ప్రకారం ఆయన మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఆ యాగానికి నిర్వచనము పరిపూర్ణంగా ఎరగగలరు, దాన్ని స్వతంత్రించుకొనగలరు. ఈ 4లో 2వ మాట దేవుని బిడ్డలారా, ఈ యాగము లేక అర్పణకు నిర్వచనం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. అయితే ఈ యొక్క 4వ మాటలో 2వ సందర్భాన్ని మీతో చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అదేంటంటే అర్పణము చెల్లించవలసిన పద్ధతులు. ఈరోజు అనేక మంది అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారు. బాగా తెలుసు, అర్పణ అనగానే వాస్తవికంగా మనము బైబిల్ చరిత్రలో మొట్టమొదట ఆదాము మరి కుమారుడైనటువంటి కయ్యూను, తన కుమారుడైన హేబేలు దేవుడిని యెహోవా దగ్గరికి అర్పణ తీసుకొచ్చినట్లుగా పెద్ద కుమారుడైనటువంటి కయ్యూను సేద్యం చేసుకునేవాడు కనుక దేవుని బిడ్డ తన పంట పొలంలో కొంత, దేవుని బిడ్డరా ఆ రీతిగానే హేబేలు గొర్రెల కాపరి కనుక తనకున్నటువంటి దేవుని గొర్రెల్లో శ్రేష్టమైన వాటిని బలిగా అర్పణగా దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్లుగా మనం గమనించాలి. ఇది ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు ప్లాన్. అయితే దేవుడే యెహోవా ఎవరి అర్పణ అంగీకరించినాడు అని చూస్తే దేవుని బిడ్డ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించెను, కయ్యూను అర్పణ అంగీకరించలేదు అని ఉంది ప్లాన్. దానివల్ల ఫలితం ఏం జరిగింది అని ఆలోచిస్తే కొద్ది దినముల తర్వాత పెద్దోడైనటువంటి కయ్యూను, చిన్నవాడైనటువంటి హేబేలు పొలంలో ఉంటుండగా పెద్దవాడైనటువంటి కయ్యూను తమ్ముడైన హేబేలు మీద పడి కొట్టి చంపేశాడండి. ఎంత విచారకరం అండి. అప్పుడు ఆయన రక్తము దేవునికి మొరపెట్టినట్లుగా నేలలోంచి మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చదవచ్చు ప్లాన్. మరి ఇంతకీ దేవుడు అర్పణ అంగీకరించేటువంటి అర్పణ మరి కయ్యూను ఎందుకు ఇవ్వలేకపోయినాడు, హేబేలు ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ అలా ఇచ్చి దేవుడు అంగీకరించుట హేబేలు తప్ప, అందుకేనా కయ్యూను హేబేలు చంపేసింది అని ఆలోచిస్తే అది కాదు. కొత్త నిబంధనలకు వెళితే ఎందుకు కయ్యూను హేబేలును చంపేశాడు అని అడిగితే తమ క్రియలు చెడ్డవియు తమ సహోదరి క్రియలు మంచివి కనుక. అంటే దీని అర్థం ఏంటి అంటే అర్పణ దేవుడు అంగీకరించాలంటే దేవుని బిడ్డలు అర్పించే అర్పణ కాదు ప్రధానము, అర్పించు వారి హృదయము ప్రధానమైనది. అందుకనే ఈ మధ్యకాలం నవీన కాలంలో అనేక మంది పాట రాస్తారులాగా ఏంటి తెలుసా, దేవుని బిడ్డరా హృదయము దేవునికి అంగీకారమైన బలి అని అంటారు. సో అర్పణ వలన దేవుని బిడ్డరా అర్పణలు చెల్లించవలసిన పద్ధతులు ఏ రీతిగా ఉంటాయి. వాక్యపరంగా 1-2 మనం చూసి వాక్యమును మరి ధ్యానిద్దాం. ఇది మన జీవితంలో మనం ఆ రీతి ఉన్నామా లేదా? అలా లేకపోతే అర్పణకు కరెక్ట్ నిర్వచనము, సాదృశ్యము, మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారి అని విన్నాం. మరి అర్పణ ఏ రీతిగా మనం ఇవ్వాలి, మనలో మనముగా క్రీస్తును ఆరాధిస్తున్న ఆరాధికులకు ఏ రీతి ఉండాలి? వాక్యములు కలదా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ప్లాన్ వీలైతే చదువుకుందామా మాట. దయచేసి గమనించండి, అర్పణ అనేది ఎలా ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నాను. అర్పణ అర్పించేటువంటి విధానంలో బాగా వినంటారు. గోవుల్లోనేమి, గొర్రె యొక్క మేకల్లో గాని తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో బాగా వినంటారు. ఇది దేవుని యొక్క అర్పణ విధానాన్ని బట్టి వాక్యం చేస్తుంది. మలాకీ గ్రంథంలో కలదా
మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 13 దాకా చదువుకున్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 13 దాకా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, బాగా గమనించట్లేదు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపరచు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయ, నాకు రావలసిన ఘనత ఏమాయం. నేను యజమానుడనైతే, నేను నిజముగా యజమానుడు అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదమని మేము నిర్లక్ష్యపరిచిదమని మీరందరూ. నా బలిపీఠము మీద బాగా వినండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ. యెహోవా భోజనపు బల్లను, బాగా వినండి, యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. పుట్టి దానిని తీసుకొని బలిగా బాగా వినండి. కొన్నిసార్లు దీని గురించిన పాట కూడా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమిస్తున్నట్టు అర్పణ పుట్టి దాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా. పుట్టి దాన్ని రోగము కలిగిన దాన్ని అర్పించిన ఎడల అది దోషము కదా. అతి వాటిని అధికారికి ఒకవేళ ఇస్తే ఈ అధికారి నీ మీద దయను చూపించిన, నిన్ను అంగీకరించిన అది సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అందుకనే ఈ మధ్య కాలం చాలా పురాతనం నుంచి వచ్చిన పాట ఏంటంటే, పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే. అదండి, ఇంతకుముందు పాస్టర్ గారు అయ్యగారు డ్రమ్ము కొట్టేవారు, ఇప్పుడు పిల్లలు కొడుతున్నారు. ఏడా ఆర్కెస్ట్రా తీసుకుని వేస్తారు కదా. ఆలోచించండి, అంటే వాళ్ళ అయ్యగారు ఇప్పుడు బాగా వినండి. పండుగ ఇంకా చెప్తారు, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, పాస్టర్ గారు డ్రమ్ము కొడితే ప్రార్థనకు రారండమో, నిజముగా ప్రార్థనకు రారండమో అని అన్నమాట. పాస్టర్ గారు ఇంకా పాట పాడుతున్నట్ట. ఏమన్నారు తెలుసండి? దేవుని గమనించండి. పాస్టర్ గారు ఈ పాట పాడి అడగగానే వెంటనే ఒక విశ్వాసం ఇలా పాడిందండి. ఏంటి తెలుసండి? మా పనులు అవ్వలేదు, మేమెట్లా రాగలమండి, చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళిందో, నిజముగా పెద్దమ్మాయి పొరుగు వెళ్ళిందో. అవునా కాదు నాకు తెలియదు, కానీ పాత కాబట్టి చెప్తున్నట్ల ఏంటంటే, మా పనులు అవ్వలేదు, మేమెట్లా రాగలమండి, చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళిందో, నిజముగా పెద్దమ్మాయి పొరుగు వెళ్ళిందో. దేవుడు అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు, యేసయ్యకు తాను కలిస్తాడు, నిజముగా అవి మాకున్నాయంటారు. పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రారండమో, నిజముగా ప్రార్థనకు రారండమో. దేవుడు సమాజం ఏం చేస్తుంది అర్థం కావట్లేదు, కానీ దేవునికి ఇవ్వవలసిన శ్రేష్టకరమైనటువంటి బలి, యాగము, సమర్పణ, దేవునికి ఇవ్వవలసిన ఈవులు మాత్రం ఇవ్వడం లేదు, కానీ మనకు మాత్రం అన్ని మంచి ఈవులే ఉండాలి. మనం ఆరోగ్యం ఉండాలి, మన పిల్లల ఆరోగ్యం ఉండాలి, మన ముందు వారి కంటే వెనక వాళ్ళ వారి కంటే చుట్టుపక్కల వారి కంటే అందరికంటే మనమే ఘనంగా ఉండాలి. కానీ మనం మాత్రం ఘనమైన పనులు మనం దేవుని దగ్గర చేయలేకపోతున్నాం. యాగానికి, సమర్పణకు దేవుని పిల్లరా అక్కడ అంటాడు పిల్లరా, అర్పణకు, యాగానికి కరెక్ట్ నిర్వచన ప్రభు యేసుక్రీస్తు వారు అయితే, తండ్రి అయిన దేవుడు ఏ రీతి యాగం చేసుకున్నాడు, ఆయన ఎంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుని ఇచ్చుటకు వెనుక
వీలేదట. మన అర్పణ ఏ రీతిగా ఉంది, మన బలి ఏ రీతిగా ఉండగలుగుతున్నది, మనం దేవుని దగ్గర ఏమి ఇవ్వడానికి సిద్ధపడగలుగుతున్నాం. బైబిల్ పరంగా మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో కొంత డిబేట్ జరిగింది పిల్లారా. ఏంటి ఆ డిబేట్ అంటే పాస్టర్ గారు అంటారు, దేవుని పిల్లారా నన్ను ఒకవేళ మీరు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, కానీ కొత్త నిబంధన ప్రకారం దశంభాగాలు ఇవ్వమని ఎక్కడుందండి? హాస్టల్ డబ్బులు తీసుకోవడానికి అంటున్నాను అన్నాడు. హాస్టల్ తీసుకోవడానికి కాదు, పాత నిబంధన చరిత్రలో దశంభాగం ఉంది. కానీ కొత్త నిబంధన చరిత్ర కానీ తిరిగేసి కానీ చూస్తే, ఆత్మీయంగా నిర్వచన కానీ చూస్తే మనలను మనంగా సమర్పించేసుకోవాలి. అదేమిటో దానికి నిర్వచనం ఏంటో, ఏ రీతిగా అర్పణ చేయాలో ఇప్పుడు కొంచెం క్లుప్తంగా విందాం. వీలైతే అండర్లైన్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. సమయం ఉంటే మీ నోట్స్ లో మీరు రైట్ డౌన్ చేసుకున్నట్లయితే చదువుతామా? నేను చదివించేది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో ఉన్న కొన్ని విషయాలు మనం విందాం, చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనము 37వ వచనం చదువుతాను. ప్రతి ఒక్కరు రైట్ డౌన్ ఇట్. దయచేసి ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. చదువు. యేసు అక్కడ నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించి తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎత్తుకు వచ్చే, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు అంటున్నారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పింది. ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవు. అప్పుడు యేసు, బాగా వినండి, ఇది ఎవ్వరికి తెలియకుండా చూచుకొనడి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. 37వ వచనం. అంటలే తీసుకున్నాను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని బాగా ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు? గుడ్డివారితో ఎవరితో ఏమియో చెప్పొద్దన్న. కానీ వాళ్ళు ఏం చేసేది తెలుసండి? నేను అనుకుంటాను చెప్పిన వాడికి చెప్పకుండా అందరికి చెప్పేశారు. ఎందుకో తెలుసా? మా గుడ్డి జీవితంలో బాగు చేసినది ఫలానా ఫలానా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్నా. ఈ మాటలు వివరిస్తూ చివరిలో ఒక మాట అంటారా, కోత ఇస్తారు కానీ పనివారు కొద్దిగా ఉన్నారట. కాబట్టి కోత కొరకు పనివారిని పంపించుడి అని చెప్పి హెచ్చరిస్తాడట. సో ఈ రోజు మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ విస్తారమైనటువంటి కోత, విస్తారమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, ఆశీర్వాదకరమైన కార్యములను ఏ రీతిగా మనం గమనించగలం? వాటి పరంగా మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 8 దాకా చదువుతాం. అప్పుడు యేసు, దయచేసి వినంటారా, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు వాకిలినట్లరా. ఇక్కడ ఆయన సేవా పరిచర్య ఆరంభంలో యేసుని మనం గమనిస్తాము. ఇది యోహాను సువార్త దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చదివితే అసలు దేవుడు ఎవరో, యేసు ఎవరో, యేసు భూలోకానికి ఎందుకు వచ్చాడు, వచ్చిన కార్యంలో ఆయన సేవా పరిచర్య ఆరంభంలో ఆయన ఏమి చేయడం ప్రారంభించాడు అంత మాత్రమే కాదు పిల్లారా. మరి లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 8 వచ్చిన వరకు ఆయన చేసిన ప్రార్థన అనుభవం కనబడుతుంది. హెబ్రీ గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆ ప్రార్థన యొక్క నిర్వచనం మనకు పూర్తిగా కనబడుతుంది పిల్లారా. ఇప్పుడు ఒకసారి చిన్న వాక్యం చదువుకున్నాం పిల్లారా.
ఈ చెప్పబడిన వాక్యాలను ఇంటికెళ్ళి మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమయంలో మీరు చదువుకుంటున్నారా? లూకాసు వార్త 22వ అధ్యాయంలోకి వెళదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 44 నుంచి 48 వచ్చిన వరకు ప్రార్థించడం మనం చూద్దాం. చూద్దాం అన్నమాట. లూకాసు వార్త 22వ అధ్యాయం 44 నుంచి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించుకొని లేచి శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుచుండగా చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని చూసారా? ఈ రీతిగా ముమ్మారు యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సేవ పరిచర్య ఆరంభంలో యేసయ్య చేసిన పని ఏమిటి అని ఆలోచిస్తే మీకు బాగా తెలుసు. మొదట చేసిన సూచికలు మీకు బాగా తెలుసు. యేసు ప్రభు పరిచర్యలకు రాక మునుపు ఆ ఆరంభంలో మొదటి దినాల్లోనే యేసు ప్రభు తన తల్లి, యేసు ప్రభు శిష్యులను ఆ వివాహమునకు పిలువబడినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డల వివాహంలో ద్రాక్షరసం అయిపోయినట్టుగా, దేవుని బిడ్డల అయిపోగానే యేసయ్య దగ్గరికి వచ్చి తమ తల్లి అయిన మరియమ్మ, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, నీవు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాడు. బాగా వినండి. ఇక్కడ నేను చిన్న ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు ఈ పరిచర్య ఆరంభంలోనే యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ద్రాక్షరసం అయిపోయింది కనుక నువ్వేదో ఒకటి చెయ్యని ఎందుకని ఉంటది? ఎందుకన్నా ఊరికి చెప్తాను. అంత వరకు తన ఇంట్లో ఉన్నప్పుడు ఇది చేయగలడు అనే నమ్మకం ఉంటేనే చెప్పగలరు కదా. ఆలోచించండి. కానీ సేవ పరిచర్య ఆరంభంలో మొట్టమొదటిసారిగా చేసిన అద్భుతం ఏమిటి అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చడం ప్లాన్. మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటదంటే, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మరియమ్మ అన్నప్పుడు, అమ్మా నాకు ఇంకా సమయము రాలేదు, నాకు తొందర పెట్టొద్దు అని చెప్పింది. కానీ ఆ పని వారికి వెళ్ళి ఒక మాట అన్నది, యేసు ఏది చెప్తే అది చెయ్యి అన్నది. శిష్యులు కాదు కానీ పనివారు వచ్చి యేసయ్య దగ్గరికి రాగానే, నేను మా అమ్మకి చెప్పాను కదా మరి నాకు ఇంకా సమయం రాలేదని అని అనలేదు. ఇట్లాగా అని అంటాడు. యూదుల సంప్రదాయం ప్రకారము ఆరేసి దేవుని బిడ్డగా తుమ్ములు పట్టేటువంటి 2-3 తుమ్ములు పట్టేటువంటి 6 రాతి బాణాలను దేవుని బిడ్డ తెమ్మని చెప్పి వాటిని అంచులు మట్టుకు నీళ్లతో నింపమనేట్లుగా మరి నింపమని వారు యేసయ్య యొక్క ఆజ్ఞను తీసుకొని యేసు ఎలా చెప్పాడో అదే చేసినట్టుగా మనం గమనించగలం. ఏ శిష్యులైతే లేక ఏ పనివారైతే ఈ పని పూర్తి చేయడానికి యేసయ్య చెప్పిన పని పూర్తి చేయడానికి సిద్ధపడ్డారు, అదే వ్యక్తులతో యేసయ్య అన్న మాట ఏంటి తెలుసా? దేవుని బిడ్డరా, నీళ్లు ఆ బాణంలో పోయమన్నట్టు యేసే మొదట ముంచుకున్న గ్లాసు వింది యొక్క యజమాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినట్టుగా ఉంది. బాగా ఆలోచిద్దాం గారా. యేసయ్య మొదట అన్నాడు నాకు ఇంకా సమయము రాలేదా, కానీ తల్లి మరియమ్మ అన్న మాట ఏంటంటే పని వాళ్ళ దగ్గర, యేసు ఏది చెప్తే అది చేయమని. హల్లెలూయా. బాగా వినంటారా. ఇప్పుడు పనివారు ఏం చేస్తారు? యేసు ఏది చెప్తే అది చేశారు. దీన్ని కొంచెం ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. ప్లాన్ చెప్పిన దాని ప్రకారం చేసినటువంటి పనివారు, ఈ పనివారితో చివరికి యేసయ్య అన్న పదం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలు మనం ఆలోచించండి. మొదటి క్లాస్ తీసుకెళ్ళి యజమానికే ఇమ్మని చెప్పాడు. ప్లాన్ అస్థితి పనివారికి మరియమ్మ గారు చెప్పిన మాట గాని గుర్తు ఆలోచనగా లేకపోతే ఖచ్చితంగా ఏమనాలి? ఇప్పుడు అయ్యా దానికేమి ద్రాక్షరసమేం పోయలేదు, లేక ద్రాక్షలేమి పిండి దాంట్లో పోయలేదు, మేము ఇంకా నీళ్లు కానీ తీసుకెళ్ళి కానీ విందు యజమాని కానీ ఇస్తే మాకు రావాల్సిన జీతం కూడా రాదు అనాలి. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏమిటి అంటే యేసు యొక్క మాట ద్వారా వారి విధేయత వల్ల నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. మన సేవ పరిచర్యలో దేవుడు మొట్టమొదటిసారిగా కోరుకునేది ఏమిటి అంటే మొదట తిరుగులేని విశ్వాసం, అరమరిక లేని విశ్వాసం మన జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ఈరోజు అర్పణగా బలిగా మొదట మనం చేయవలసింది ఏంటంటే అచంచల విశ్వాసముతో
దేవుని మీద, దేవుని కొరకు ఏది చేయగలమో అది చేయడానికి, దేవుడు ఏదో కోరుకుంటున్నాడో మన దగ్గర అది మనము దేవునికి ఇవ్వడానికి మనం సిద్ధమైపోవాలనే విషయాన్ని చెప్పడానికి నేను వెనకంజ వేయను. బాగా వినండి, నీరు పోసి నీదే పనివారు, ముంచి యజమాని దగ్గరికి తీసుకెళ్ళేది కూడా ఈ పనివారే. కానీ పోసేటప్పటికి, దేవుని ముంచి తీసుకెళ్లేటప్పటికి తేడా ఏమొచ్చిందంటే, పోసినది దేశమైన రుచి రంగు లేనటువంటి నీళ్లు పోసినారు, కానీ అక్కడ రంగు వచ్చింది, రుచి వచ్చింది, అంత మాత్రమే కాదు వాసన వచ్చిందండి. దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అంటే దేవునికి మనము ఎన్నిక లేని, అంటే రుచి వాసన లేని మన బ్రతుకులను దేవునికి అర్పణగా ఇచ్చి వేసుకోవటం వల్ల, అది కూడా ఎలాంటి విశ్వాసం అంట, ఆరమారిక లేని అత్యంచలమైన విశ్వాసంతో. అందుకని బైబిల్ అంటే నమ్ముట నివారణ అయితే. విశ్వాసం అంటే ఏంటి అని అంటాడు, అదృశ్యమని మొన్న నీటికి వచ్చిన కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, దాని రంగు గాని రుచి గాని వాసన గాని ఉండదట నీటికి. కానీ అలాంటి నీరు కాస్త ఏమైపోయారంటే, ద్రాక్ష రసం లాగా రంగు వచ్చేసింది, ద్రాక్ష రసము వలె వాసన వచ్చేసింది, ద్రాక్ష రసం వలె మధురంగా మనకి. ఇప్పుడు వ్యక్తి యజమాని ఆ పని వానికి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా, దేవుని బిడ్డలారా, అందులో ప్రతి వెండి బిందులో దేవుని బిడ్డలారా మొదట మంచి ద్రాక్షరసం పోసి అందరూ మత్తులై ఉండగా జబ్బు రసం పోస్తాడు. అయితే మీరైతే మొదట జబ్బు రసం పోసారు, ఇప్పుడు మధురంగా మారిపోయింది. ఇంతకుముందు జబ్బు రసం అన్నది అసలు ద్రాక్ష రసము, కానీ ఇప్పుడు మధురము అన్నది నీటిని ద్రాక్షరసంగా యేసయ్య మార్చేశాడు. హల్లెలూయా. అంటే నేను ఈ రోజు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, దేవునికి అర్పణగా బలిగా మనముగా అర్పించుకున్నప్పుడు మన నిస్సారమైన, మన యొక్క నిస్సహాయతలో ఉన్న మన బ్రతుకులో గొప్ప ఘనమైన కార్యములుగా దేవుడు మార్చివేస్తాడు. కన్నీటిలో మన బ్రతుకు నాట్యంగా మారిపోద్ది, లేమిలో బ్రతుకు స్థితి కలిగినదిగా మారిపోద్ది, చీకటిలో మరణత్యాలు కూర్చిన మన బ్రతుకులు జయకరమైన విజయకరమైన యుగమున మారని దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చిన ప్రకారము ఏమన్నాడు, మిమ్మల్ని మీరు దేవునికి బలిగా లేక సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోరని. ఈరోజు నేను మనవి చేయుచున్నాను, ఆసక్తి ఆశ అనేది లేకపోతే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి దీవెనలు మనం పొందలేకపోయారా. ప్రార్థించినంత మాత్రాన సమాధానం మనకు రాదు, కానీ ప్రార్థించి మనకు ఆ ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప విడుదలిస్తాడు. అందుకే ఆయనకు వచ్చేవారు ఆయన ప్రార్థన ఆలకించేవాడనియు ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటాడు. నమ్మిక లేకపోతే, దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తాడని ఆ విశ్వాసము లేకపోతే మనం దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములను చూడలేము. కాబట్టి ఈ రోజు నేను చిన్న క్లోజ్ ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. బలిగా అర్పణగా చేయమని దేవుడు కోరుకోడు. శిష్యులకే ప్రార్థించేటువంటి అనుభవం రాలేకపోయినట్టారా. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నాడు. యేసు ప్రభు కోరుకున్న మాట ఏంటి తెలుసా, అక్కడ ఇంగ్లీష్ లో చదివితే అర్థమవుతుంది. ప్లీజ్ ప్రే ఫర్ ఎన్ అవర్. దేవుని బిడ్డలారా, యేసయ్య శిష్యులను అడిగింది ఏంటంటే, మీరు దయచేసి నా కొరకు ఒక్క గడియ ప్రార్థన చేయమని. గడియ అన్న దగ్గర ఎన్ అవర్ అన్నది, అంటే కనీసం ఒక్క గంట అయినా నా కోసము ప్రార్థన చేయమని. మొదట వచ్చాడు అలాగే చేస్తామని ప్రార్థన ప్రారంభించాడు. రెండోసారి వచ్చాడు నిద్రపోతున్నాడు, మూడోసారి వచ్చి నిద్రపోతున్నాడు, తర్వాత వచ్చి అన్నాడు, ఇక మీరు ప్రార్థన చేయాల్సిన అవసరము లేనే లేదు, ఎందుకంటే నేను ఎడలిపోయే గడియ ఆసనం అయిపోయింది, కాబట్టి మీరు ఇక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరము లేనే లేదు. కాబట్టి అలాంటి నిస్సహాయితలో ప్రార్థన చేయటికి సిద్ధపడలేదు దేవుని బిడ్డలారా. ఆత్మీయంగా మెలుపుగా ఉండి ప్రార్థన చేయలేని వారి జీవితాల్లో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు అనుభవించలేకపోయినాయి. ఈ రోజు జయకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా దేవుని కార్యాలను చూడాలి అంటే దేవునికి నువ్వు అర్పణగా బలిగా we must sacrifice ourselves, won't say only మనముగా దేవునికి సమర్పించుకోవాలి. వాస్తవికంగా మనం అనుకోవచ్చు, నేను కొరగాని వాడిని కదా, నేను ఎన్నిక లేని దాని కదా, నేను సరిగా పాఠం రాదు కదా, సరిగా నాకు ప్రార్థన రాదు కదా, సరిగా ఎలా అడగాలో నాకు తెలియదు కదా అని ఒకవేళ మనం అనుకుంటుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ తలాంతులో నీకున్నటువంటి టాలెంట్ కాదు నాకు కావాల్సిందే, నీవు ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎన్నిక లేని స్థితిలో ఉన్నా నేను సమర్పించుకో. ఈ జీవితం నేను అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు మాట్లాడతాడు.
మన స్థితిని మార్చడానికి, మన పరిస్థితులను మార్చడానికి ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల్లో 4వ అనుభవంలో 2వది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. We must sacrifice ourselves. అందుకని భక్తుడు అన్న ఆంధ్రప్రదేశ్ కీర్తనలో దేవుని బిడ్డలు ఏమన్నాడు అండి, నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక అంటాడు. ఎంత శక్యము కాని పాపము మోపుగా వీపు మీద ఉందయ్యా, అయినా నీవు నన్ను దీవించగలవు, ఆ పాపమును పరిహరించగలవు, నన్ను వాడుకోగలవు ప్రభు అని అంటున్నారు. కాబట్టి నేను దేవుడు వాడుకోవాలంటే నీ బలం కాదు, వాడుకోవాలంటే నీ తలాంతులు కాదు, నీవే తలాంతులు లేకపోయినా, ఎందుకు కొరగాని వానివైనా, ఎందుకు ఎన్నిక లేని వానివైనా, నీ ప్రార్థన చేసి నీ వల్ల కాకపోయినా, ఎలా మనపిడితే విడుదల కలుగుతుందో, ఒకవేళ నీకు ఆ ఆలోచన మీద ఆ మార్గం నీకు అర్థం కాకపోయినా, ఉన్న చోటను ఉన్న పాటన తండ్రిని దేవునికి నువ్వు సమర్పించుకో. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడుగుతావా? అడిగే హృదయం నీకు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడి నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్ట. చిన్న క్లో ఇస్తున్నాను. దేవునికి ఏ రీతిగా మనం ఇవ్వాలి? 3 విధానాలుగా దేవునికి మనం ఇవ్వచ్చు. మొదటిది, దేవుని యొక్క వాక్యపరంగా మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో సర్వశక్తి కలిగిన దేవుడి తన సూక్తిగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టారా? సిద్ధపరిచినటువంటి ఆ మాటల గురించి 1-2 విషయాలు మనం విని ప్రార్థన చేసుకున్నాం. అన్నిటికంటే ప్రముఖంగా ప్రభు పాదాల దగ్గర కనిపెడదాం. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకారులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లాగా మనం ఏ రీతిగా సమర్పించుకోవాలో ప్రభుచిత్తమైతే రేపటి దినం మనం విందాం. రేపటి సమయంలో కరెక్ట్ గా 11 నుంచి 1 గంట వరకు మనము కలుసుకుందాం. ప్రభుచిత్తమైతే, ప్రభుకి ఇష్టమైతే ఆ సమర్పణ విధానం ఏ రీతిగా ఉండవలసినదో, ఏ రీతిగా మనము సాక్రిఫైస్ చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడదాం. ఉన్న స్థలంలో అందరం మాట్లాడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కర్పితం. అందరూ కలిసి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య శరణం, ఆ శరణం నీ శరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం. అవమానమైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన
నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించగలిగితే అయినా నీ ప్రేమతో దయచేసినావు అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం శరణం నీ శరణం శరణం నీ దివ్య శరణం శరణం నీ శరణం శరణం నీ దివ్య శరణం ఇదిగో దేవా నా జీవితం ఓకే ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ పాదముల చెంత చేరి ఈ చిత్తంబునే ఎరుగనేపు నీ హృదయ పాలమునసగి ప్రార్థించి పని చేయను నీ పాదముల చెంత చేరి ఈ చిత్తంబునే ఎరుగనేపు నీ హృదయ పారమునసగి ప్రార్థించి పని చేయను ఆదికోకసారితో ప్రియ సుఖినిగా పని చేయను ప్రతి చోట నీ సాక్షిగా సాగిపోక సాగిపో పని చేయను ప్రతి చోట నీ సాక్షిగా శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేకు కన్నీటితో విత్తు మనసు కాలం మరి రామసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేకు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి రామసగు క్షేమ క్షమకాలమైనా నశించు ఆత్మలతో ఇద్దరి చేర్చు క్షేమ క్షమకాలమైనా
నశించు ఆత్మలను నీ చేర్చుకొనియ్యా. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం, ఆ శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకము నీకు. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకము నీకు. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం, ఆ శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకము నీకు. నా పాదమస్తకము నీకు. We must sacrifice ourselves only. నిత్యముగా తండ్రి దేవునికి ప్రాణముగా సమర్పించుకున్నాం. త్రికరణ శుద్ధితో దేవుని కనపరచుదాము. దేవుడి ఆశ్చర్యకరంగా దేవుడు తన స్వహస్తాలతో మనల్ని మట్టి తన పరిచర్య కొరకు ఆయన సాక్షులుగా, ఆయన మౌనులుగా, పత్రికలుగా ఆయన స్వరముగా మార్చి వాడుకొనబోచుండగా అడుగులకి సాగిలపడదాం. ఇలా చెప్పగలమా? ఆవియానవరే, పరిశుద్ధాత్మ ఆవియానవరే, దేవుని జీవాత్మలను తాకమని అడగగలమా? అడిగి హృదయం ఇప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనిలో, నీ వ్యాపారంలో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి చదువు విషయంలో, నీ ఫైనాన్షియల్ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. ఆశ్చర్యకరుడైన దేవానికి వందనాలయ్యా. ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన ఈ చక్కటి తరుణంలో మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం, ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల్లో 4 విషయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు ఆయన. నాట్ ఓన్లీ సెక్యూరిటీ బట్ ఆల్సో సాక్రిఫైస్ అని నీ చిత్తమును మేము ఆ రీతిగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉందని, మేము ఆ రీతిగా ఉండటం వల్ల నేను గొప్ప కార్యములు చూడగలమని మీరు మాతో మాట్లాడిన తండ్రి. ఎంతమంది బిడ్డలు కూడా ఈ యొక్క కార్యాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద ఈ సన్నిధి దీవులను కుమ్మరింపచేయండి ఆయన. ఒక్కటికి 100 ఫలించినట్లుగా వారి చేతి పనులు, వారి ప్రతి అడుగులో, వారి ప్రతి ఆలోచనలో అభివృద్ధిని దీవెనకరమైన కార్యంలో పొందినట్లు సాయం చేయమని ప్రముఖంగా మా జిల్లా ప్రజల కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు, దేశ ప్రజల కొరకు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి కంటి వ్యాధులతో ఉన్న ప్రతి వారి కన్నీరు నాట్యము ఉన్నట్టుగా ఈ స్వస్థపరచు ఆరోగ్యకరమైన రెక్కలు చాచి దీవించమని, కాపాడమని, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేసినందుకు ఎంతమంది బిడ్డల కొరకు ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఆదరించబడి తమ జీవితంలో నూతన కార్యములు చూచుటకు ఇష్టపడుతున్నారు. వారి జీవితం ధన్యకరంగా విలాప వాక్యములో 3:23 ప్రకారం అనుదినము ఆయన వాక్యాలతో నూతనముగా పుట్టుచున్నది కనుక ఆయన విడువక ఆయన కృపను అధికము చేస్తున్నాను సెలవిచ్చిన రీతిగా ఈ బిడ్డలను ఆశీర్వదించని, మెరుగుతో తృప్తిపరచమని, కాపాడమని, మెట్టుకు ప్రభుత్వ యంత్రాంగము కొరకును, అధికారుల కొరకు, అనధికారుల కొరకు అడుగుతున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ కరోనా వైరస్ బట్టి పీడించబడుతున్న దేశంలో ఉన్న ప్రత్యేకంగా నయనారాన్ని నిశ్చయ ప్రైవేట్ జోన్ లో ఉన్నటువంటి వారిని, ఆయన ఆరెంజ్ జోన్ లో ఉన్న వారిని, గ్రీన్ జోన్ లో ఉన్న వారిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నీ క్షేమము, నీ భద్రత, ఆరోగ్యకరమని సన్నిధిని నీ రక్త ప్రోక్షణ దయచేసి వాడుకోమని ఆ ప్రభువా మీరు ప్రార్థన ఆలకించారు నమ్ముతూ తండ్రి నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ప్రతి ఈవి బహుమానమును
ప్రతి బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థనకు చెవికి సమాధానం ఇచ్చి నమ్ముతూ నీ కృపను కోరుకుంటూ శీఘ్రముగా రానున్న రక్షకుడు యేసయ్య సజీవ ఉన్నత నామములు అడుగుచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధుల కిష్యులైన తన ప్రజలకు సదా తోడై మన సమృద్ధి ఆశీర్వాదముతో తృప్తిపరిచి వర్తిల్లు చేసి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. We'll meet again tomorrow. Praise the Lord. పరిశుద్ధులైన తండ్రి, కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ ఆదరణ దయచేయండి. నిలబెట్టిన